కాసేపట్లో టీఎస్ అంతిమయాత్ర ప్రారంభం కానుంది. నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్లో ఉన్న డీఎస్ వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు జరగనున్నాయి. మరోవైపు డీఎస్ అంత్యక్రియల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. దీంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అధికారిక లాంఛనాలతో ప్రభుత్వం అంత్యక్రియలు జరపనుంది. जनरल सैल्यूट सलामी शस्त्र मातम टोले कंधे शस्त्र मातम टोले बाजू शस्त्र श्रीमान अंतिम यात्रा आरंभ करने की आज्ञा प्रदान करें। आज्ञा। मातम टोले संतोल शस्त्र मातम टोले दैने కాసేపట్లో డీఎస్ అంతిమయాత్ర ప్రారంభం కానుంది. నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్లో ఉన్న డీఎస్ వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు జరగనున్నాయి. మరోవైపు డీఎస్ అంత్యక్రియల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. దీంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అధికారిక లాంఛనాలతో ప్రభుత్వం అంత్యక్రియలు జరపనుంది. कंधे शस्त्र मातम टोले बाजू కాసేపట్లో డీఎస్ అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి లైవ్ లో అందిస్తారు. శ్రీపతి, యామిని, కొద్దిసేపట్లోనే డిఎస్ అంతిమయాత్ర ప్రారంభం కాబోతోంది. ఈ డిఎస్ అంత్యక్రియలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. మరికొద్దిసేపట్లోనే ఆయన నిజామాబాద్ చేరనున్నారు. ప్రస్తుతం మనం డి శ్రీనివాస్ నివాసం వద్ద ఉన్నాం. నిజామాబాద్ నగరంలోని ప్రగతి నగర్లో డి శ్రీనివాస్ నివాసం ఉంది. నిన్న రాత్రి డి శ్రీనివాస్ భౌతిక కాయం ఇక్కడికి చేరుకుంది. రాత్రి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, అలాగే డి శ్రీనివాస్తో గతంలో పనిచేసిన వివిధ స్థాయిలో ఉన్న ప్రజలంతా కూడా ఇక్కడికి చేరుకొని నివాళులర్పిస్తున్నారు. అలాగే ధర్మపురి అరవింద్, ఎవరైతే నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు, డి శ్రీనివాస్ చిన్న కొడుకు అరవింద్ కూడా నిన్న రాత్రి నుంచి ఇక్కడే ఉన్నారు. అలాగే పెద్ద కొడుకు ధర్మపురి సంజయ్ ఉన్నారు. అయితే ఇద్దరు కొడుకులకు సంబంధించిన వివిధ రాజకీయ పక్షాలకు సంబంధించిన నాయకులు కూడా ప్రస్తుతం ఇక్కడికి చేరుకొని నివాళులర్పిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, అలాగే భూపతి రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులంతా కూడా ఇక్కడికి చేరుకొని డిఎస్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. అలాగే వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు, ఓదార్చారు. అయితే ఇక్కడ నుంచి ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో ఈ డిఎస్ నివాసం నుంచి కంటేశ్వర్ బైపాస్ రోడ్డులో డి శ్రీనివాస్కి సంబంధించిన వ్యవసాయ భూమిలో జరిగే అంతిమ కార్యక్రమానికి సంబంధించి ర్యాలీ జరగబోతోంది. ఈ అంతిమ యాత్ర జరగబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఆయన వచ్చిన కొద్దిసేపటికి డి శ్రీనివాస్కు నివాళులర్పించిన కొద్దిసేపటికే ఈ అంతిమ యాత్ర మొదలవుతుంది. రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చిన తర్వాత డిఎస్ భౌతికానికి నివాళులర్పిస్తారు. అలాగే కొడుకులు ధర్మపురి అరవింద్, సంజయ్లను, అలాగే వారి కుటుంబ సభ్యులను కూడా సీఎం పరామర్శిస్తారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి అంతిమయాత్ర మొదలవుతుంది. దీనికి సంబంధించి ఈపాటికే ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో అధికార లాంఛనాలతో ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏదైతే డిఎస్ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పూర్తి స్థాయిలో అధికార పరంగా, ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు జరిగాయి. అంటే అంతిమ యాత్ర మొదలు అంత్యక్రియల వరకు కూడా ఇక్కడ మొత్తం అధికారికంగా జరిగే ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి ఇటు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అలాగే జిల్లాకు సంబంధించిన వివిధ శాఖల అధికారులంతా కూడా నిన్నటి నుంచి ఏర్పాట్లను చూసుకుంటున్నారు. దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తిగా వచ్చాయి. ఇక్కడ నుంచి మొదలయ్యే యాత్రకు సంబంధించి ప్రధానంగా నిజామాబాద్ నగరంలో
ట్రాఫిక్ ఆంక్షలను కూడా అమలు చేస్తున్నారు. అంటే ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా అంతిమయాత్ర జరిగే సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే డిఎస్ అభిమానులు ఏదైతే సుమారు 40 సంవత్సరాలుగా డి శ్రీనివాస్ రాజకీయ ప్రస్థానం కొనసాగింది. ఈయన కాంగ్రెస్ పార్టీలో అనేక కీలకమైన పదవులు అనుభవించారు. 2 సార్లు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు, మంత్రిగా పనిచేశారు. అలాగే ఈ ప్రాంతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ రాజకీయ ప్రస్థానంలో డి శ్రీనివాస్తో కలిసి నడిచిన పార్టీ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు ఇప్పటికే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మరికొందరు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, అలాగే పట్టణంలో నగరంలో రాకపోకలకు ఇబ్బంది లేకుండా కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతున్నాయి. అంటే ట్రాఫిక్ను హైవే మీదుగా ఎక్కడికక్కడ మళ్లించేశారు. హైదరాబాద్ వైపు నుంచి వచ్చే మార్గం కావచ్చు, ఇటు బోధన్ అలాగే ఆర్మూర్ మార్గాల్లో ట్రాఫిక్ను మళ్లించారు. అంటే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నగరంలో రాకుండా ట్రాఫిక్ నియంత్రణ కొనసాగుతుంది. అయితే మనం చూస్తున్నాం ఇక్కడ డిఎస్ భౌతిక కాయానికి నివాళులర్పించేందుకు వస్తున్న ప్రజలు, కార్యకర్తలు, నాయకుల కోసం ప్రత్యేకంగా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ బ్యారికేడ్ల ద్వారా నేరుగా డిఎస్ నివాసానికి వెళ్ళి నివాళులర్పించేందుకు కూడా ఇక్కడ అధికారికంగా కూడా ఏర్పాటు చేశారు. అంటే ఇబ్బందులు లేకుండా ఎవరైతే జనాలు తరలి వస్తారో కార్యకర్తలు రావచ్చు, అలాగే పార్టీ నాయకులు రావచ్చు, ఇబ్బందులు కలగకుండా కూడా పూర్తి స్థాయిలో బ్యారికేడ్లు పెట్టారు. అలాగే సీఎం ఇతర ముఖ్య నాయకులు వస్తున్న నేపథ్యంలో భారీ పోలీస్ భద్రత కూడా ఏర్పాటైంది. మనం చూస్తే మొత్తం నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన పోలీస్ అధికారులందరినీ కూడా ఇక్కడ తెచ్చారు. అంటే భద్రతలో ప్రస్తుత పోలీస్ అధికారులంతా ఉన్నారు. అయితే డిఎస్ అంతిమయాత్రకు సంబంధించి మనం చూస్తున్నాం, వాహనం కూడా సిద్ధంగా ఉంచారు. ఈ వాహనంలోనే డిఎస్ అంతిమయాత్ర సాగబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి నివాళులర్పించిన కొద్దిసేపటికే ఈ అంతిమయాత్ర మొదలవుతోంది. దీనికి సంబంధించి అధికారికంగా చేసేందుకు కూడా ఇటు పోలీసు అధికార యంత్రాంగం, జిల్లాధికార యంత్రాంగం అంతా కూడా ప్రస్తుతం ఈ అంతిమయాత్రకు సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది. అయితే డి శ్రీనివాస్ రాజకీయ ప్రస్థానంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీతో పాటు ఆయన సామాజిక వర్గమైన మున్నూరు కాపు సంఘానికి సంబంధించి కూడా డి శ్రీనివాస్కు నిజామాబాద్ జిల్లాలో ప్రఖ్యాతులు ఉన్నాయి. అంటే ఈ ప్రాంతంలో ఒక కుల సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ మున్నూరు కాపుల ఖ్యాతి కావచ్చు, వాళ్ళ అభివృద్ధి కావచ్చు, ఆయన ఒక ప్రత్యేకంగా కృషి చేశారనే విషయంలో కూడా నిజామాబాద్ జిల్లాలో డిఎస్కు ఆ మున్నూరు కాపుల నుంచి కూడా ప్రస్తుతం నివాళులర్పిస్తున్నారు. వారికి